యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. అంటే కింద ఏమి రాశాడంటే, ఒకటే సున్న కదా, అక్కడ కింద ఫుట్ నోట్లు ఏమి ఇచ్చాడంటే వెతుక్కుంటున్నాడంట దేవుడు. ఎలాంటి వారిని? యథార్థముగా ఆరాధించేవారు దేవునికి కావాలంట. ఎవరో యథార్థముగా ఆరాధించే వాళ్ళు కావాలని దేవుడు వారి కోసం వెతుకుతున్నాడంట. యెషయా గ్రంథం 29:13. ప్రభువు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరుచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకునినవి. ప్రార్థనానంగానే కళ్ళు మొయ్యాలి అంటే ఏంటి? వీడు చేసినా చేయకపోయినా కళ్ళు మొత్తాడు. అర్థమవుతుందా? పాస్టర్ గారు కనపడ్డారు కాబట్టి ఏం చెప్పాలి? వందనాలు చెప్పాలి. అది గుడికి వెళ్తున్నాం కాబట్టి మనం స్నానం చేయాలి. ఏం చేయాలి? నువ్వు స్నానం చేయకపోయినా దేవుడికి ఇబ్బంది ఏమి లేదు, చేసి వస్తే ఇంకా మంచిది. చేసే అవకాశం లేని వాళ్ళు దేవుని సన్నిధిని అనుభవించాలని వస్తారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అబ్బాయి నువ్వు అటు వెళ్ళు, అమ్మాయి నువ్వు అటు వెళ్ళు, శుభ్రంగా తానం చేసేకరా అంటావా? నువ్వు ఎన్ని తానాలు చేసి వచ్చినా సరే నీ లోపల పాపం ఉంది. మరి దాని సంగతి ఏంటి? చాలా మంది పైన శుభ్రంగా కలిగి వస్తారు దేవుని సన్నిధికి, శరీరంలో ఏముంటుందంట? పాపం ఉంటుంది. మరి పాపం కంటే ఎక్కువ అసహ్యమైందా మురికి? కాదు కదా. అది చాలా మంది ఎలా ఉంటారు అంటే పాపాన్ని కలిగి ఉంటారు కానీ పైన మంచి వస్త్రాలు, మంచి శుభ్రమైన స్నానం చేసుకుని దేవుని సన్నిధికి వస్తారు. ఏది కరెక్ట్? అందుకే నేర్చుకున్నారంట, మనుషులను చూసి, వాళ్ళని చూసి, వీళ్ళని చూసి. నేర్చుకున్న పని చేస్తుంటే దేవుడికి ఇష్టం లేదు. నేర్చుకుంటాం కాదంట, ఆయనకి కావాల్సింది ఏంటంటే ఒక వ్యక్తి స్వతహాగా, ఒక మనిషి స్వతహాగా మారి, మార్పు చెంది ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలంట. ఆత్మ నీదే, సత్యం ఎవరిదే? ఆయనదే. ఆయన ఇచ్చిన వాక్యమే సత్యము. నువ్వు నీ ఆత్మతో, వాక్యముతో, రెండిటితో ఆరాధించాలి. వాక్యంతో ఉంటే ఆత్మతో ఉండరు, ఆత్మతో ఉంటే వాక్యంతో ఉండరు. ఆత్మతోనూ సత్యముతోనూ అంటే ఏంటి? నీ ఆత్మ దేవునికి ఇష్టమైన రీతిగా రెడీ అయి ఉండాలి. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని నీ ఆత్మ అనుసరిస్తూ ఆరాధించాలి. ఆచారం దేవుడికి అవసరం లేదు. ఏం కావాలి దేవునికి? ఆచరణ చేసేవాడు కావాలంట. దేవునితో పాటు నడిచి దేవుడు చెప్పిని పాటించేవాడు కావాలి. ఆచరించిపోయేవాడు ఏముంది? 4 రోజులు ఆచరించి వెళ్ళిపోతాడు, తర్వాత మానేస్తాడు. అలా దేవుడు ఇష్టపడడు, కోరుకోడు కూడా. అది దేవుడు అసలు భక్తి అని చెప్పడం. ఈ యెషయా గ్రంథకర్త ఏం చెప్తున్నాడంటే, ప్రభువు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరుచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి. పంటపడింది, ఏమివ్వాలి? దేవుని సన్నిధికి కానుక ఇవ్వాలి, ఇచ్చేస్తే పోలా. జీతం వచ్చింది, ఏమివ్వాలి? దేవుని సన్నిధికి దశమ భాగం ఇచ్చేస్తే పోలా. దూడ పుట్టింది, తొలుచులు దూడ పుట్టింది, ఇచ్చేస్తే పోలా. అర్థమవుతుందా? మేక ఈనింది, 4 పిల్లలు పుట్టినాయి, సరే 2 ఉంచుకొని 2 ఇచ్చేస్తే పోలా. మందిరంలో ఏదో ప్రోగ్రాం అంట, ఇచ్చేస్తే పోలా. ఇవన్నీ చేసి ఇవన్నీ ఇచ్చి ఏంటి లాభం? అలాగే దేవుడికి కావాల్సినవన్నీ దేవుడు మొహానేసి, దేవుడికి కావాల్సింది దేవుని సన్నిధిలో పడేసి మనం ఎక్కడెక్కడో తిరుగుతున్నాం అనుకోండి, దేవుడికి మన మీద ఏముంటుంది? బాధ ఉంటుందా? ప్రేమ ఉంటుందా? అందుకే అంటున్నాడు, వాళ్ళని బట్టి వీళ్ళని బట్టి నేర్చుకున్నా చేస్తున్నారు కానీ నా దగ్గర వీళ్ళ హృదయం మారలేదు, వీళ్ళ హృదయం చాలా దూరంగా ఉంది నాకు అంటున్నాడు ఆయన. ఏమంటున్నాడు? వీళ్ళ హృదయం చాలా దూరంగా ఉంది. మార్కు సువార్త 7:7 చదువుదాం. ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరుచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మల్ని గురించి యెషయా ప్రవచించినది సరియే. వీళ్ళు ఎవరంట? వేషధారులు వీళ్ళు. అది గుడి కట్టుకుంటున్నారంట. సరే, ఒక ట్రక్ వాళ్ళు ఇచ్చేస్తే బాలా ఏంటి?
ఆ గుళ్ళు ఫ్లోరింగ్ లేదంట, కిందే కూర్చుంటున్నారంట. ఏమలే ఒక 20,000 ఇచ్చేస్తే పోలా, నీ 20,000 ఆయనకి ఎందుకు, ఆయన చెట్టు కింద అని చెప్పుకుంటాడు సువార్త, రోడ్లు అమ్మటని చెప్పుకుంటాడు సువార్త, ఆయన సమాధుల్లోకి వెళ్ళి కూడా బాగు చేసుకుంటాడు, ఆయన కుష్టివ్యాధిని కూడా వాటేసుకుని బాగు చేసుకుంటాడు, ఆయన ఎక్కడైనా బాగు చేసుకుంటాడు, ఎక్కడైనా సువార్త చేసుకుంటాడు. ఆయన సువార్త చేసుకుంటా ఖచ్చితంగా మందిరమే కావాలని ఏమీ 3.5 సంవత్సరాల్లో పెద్ద మినిస్ట్రీ చేశాడు యేసుప్రభు వారు. ఎక్కడన్నా పాకేశాడా? ఆయనకు అవసరం లేదు. ఆయనకి కావాల్సింది నువ్వు, నీ హృదయం కావాలి, నీ ఆత్మ కావాలి. నువ్వు నీ హృదయాన్ని నీయకుండా, నీ ఆత్మ నీయకుండా, నీ మనసు నీయకుండా, ఇగో దశం భాగాలు అయ్యగారు ఇదిగో నేనే ఈ ఎత్త ఎందుకు, అవి కాదు కావాల్సింది, నువ్వు కావాలి ఆయనకి. నువ్వు నశించిపోతావు. ఆయన మాట వినే వ్యక్తి కావాలని ఆయన కోరుకుంటున్నాడు, వెతుకుతున్నాడు ఆయన. యెషయా చెప్పింది సరే, నిజమే అంటున్నాడు. వ్యర్థంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారంటే ఎలాగా? ఇదేంటి అవన్నీ మేము దేవుడికి ఊరికి ఇచ్చామా, వ్యర్థంగా ఇచ్చామంటే వ్యర్థంగానే ఇచ్చావు. నువ్వు మారి, నీ హృదయం మారి, నీ మనస్సు మారి, నీ తలంపులు మారి, నీ ఆత్మతో నువ్వు ఆయన ఆరాధిస్తే అప్పుడు నువ్వు అవి ఇచ్చినవి అంట దేవునికి ఎలా ఉంటే విలువైనవిగా ఉంటాయి అంట. నువ్వు దేవునికి సొత్తు అవ్వకోకుండా నువ్వు ఎడంగా ఉండి దేవుడు ఏ చేస్తా ఉంటే నువ్వు చేసే భక్తి అంతా వ్యర్థమైన భక్తి అని దేవుడు చెప్తున్నాడు. సరే, మత్తయి సువార్తలోకి వద్దాం, 15వ అధ్యాయంలోకి వద్దాం. వేషధారులారా, ఈ ప్రజలు తన పెదవులతో నన్ను గణపరుచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మల్ని గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి. శాస్త్రులు గాని, పరిసయ్యులు గాని, సద్దూకయ్యులు గాని, శాస్త్రులు అంటే ఎవరు? లేఖనాలన్నిటినీ రాసే వాళ్ళందరూ శాస్త్రులు. పరిసయ్యులు ఎవరు? అమ్మో మామూలుగా కదా, వాళ్ళతో ఎవరు మామూలుగా ఉండదు. ఇక మన నీడ కూడా వాళ్ళ మీద పడకూడదంట. ఎవరి నీడ? నీ నీడ పడినా కానీ ఆడికి పాపం అంటుకుంటుందంట. మరి ఆడ ఆత్మ అపవిత్రం అయిపోయేగాడికి ఇంకా ఆడెందుకు పరిశుద్ధుడు అవుతాడు? అర్థమవుతుందా? యేసుప్రభు వారు ఎక్కడికి వెళ్ళినా అందరినీ పట్టుకున్నాడు. ఎవరినే? గుడ్డోడిని పట్టుకున్నాడు, కుంటోడిని పట్టుకున్నాడు, కుష్టివాడిని పట్టుకున్నాడు. వింటున్నారా? అందరినీ పట్టుకున్నాడు ఆయన. పక్షవాయువు కలిగినాడు, అందరినీ పట్టుకుని వాళ్ళ మీద చేతులు ఉంచి వాళ్ళకి ప్రార్థన చేశాడు. వాళ్ళు బాగుపడ్డారు. మనిషి నీడబడితేనే అవతల అప్రాచ్యుడు అంటాడు, చండాలుడు అవతలకి వెళ్ళి అంటాడు. అది అలా తయారయ్యారన్నమాట. వీళ్ళు చేసే ఆరాధన అంతా ఏం ఆరాధన అంట? వ్యర్థమైన ఆరాధన. వీళ్ళు చేసే ప్రార్థన కూడా వ్యర్థమైన ప్రార్థనే. లోకాసు వార్తలు ఏం చేస్తాడు పరిసయ్యుడు? ఆ బయట ఉన్నటువంటి ఆ శుంకర వెలినైనను, జారుల వెలినైనను, చోర్లు వెలినైనను, వ్యభిచారుల వెలినైనను నేను ఉండనందుకు నీకు స్తోత్రాలు. నిన్ను ఎత్తుకెళ్ళి అందులో పడేస్తే నీకు తెలుసుద్ది అనుభవం ఏంటో. ఎందులో? అది పాపమనే గోతులో పడేస్తే ఎక్కలేక బయటకు రాలేక అప్పుడు తెలుసుద్ది నీకు. వింటున్నారా? అది ఆ శంకర్ పోస్ట్ నీకు పడేస్తే నీకు అప్పుడు తెలుసుద్ది. లేకపోతే కుక్కలు వచ్చి కురుపులు నాకిని చూసారా? లాజర్ పోస్ట్లో పడేస్తే తెలుసుద్ది. అలాంటి పరిస్థితులు రాకపోతే నేనే గొప్పండి, నేనే సుందరమైనోండి, నేనే దేవుడికి ఇష్టమైనోండి అని ఎగిరిపోతూ ఉంటారనమాట మండల మీద కోతిల్లే. ఆ పరిస్థితులు, ఆ స్థితిగతులు నీ మీదకి వచ్చి పెడితే నీ భక్తి అంతా తెలుసుద్ది. హల్లెలూయా. వాళ్ళు ఆ స్థితిలో ఉండి కూడా దేవుని దగ్గరికి వచ్చి తల వంచుకొని ఆకాశం వైపు తల ఎత్తడానికి కూడా ధైర్యం చాలక పాపినైనా నన్ను కరుణించు, నన్ను క్షమించు అని కన్నీరు విడిచాడు. ఇంతకీ ఎవరు నీతిమంతులుగా తీర్చబడ్డారు? శుంకరే నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. దశంభాగాలు ఎత్తున్నాను, పుదీనాలో ఎత్తున్నాను, సోపులో ఎత్తున్నాను, జీలకర్రలో ఎత్తున్నాను, పొద్దున్నే పసుపులో దశంభాగం తెస్తున్నాను, కారంలో దశంభాగం తెస్తున్నాను, సాల్ట్లో దశంభాగం చేస్తున్నాను, కూరలో దశంభాగం తెస్తున్నాను, అన్నంలో దశంభాగం తెస్తున్నాను. ఇన్ని చెప్పుకుంటా అంటే నేర్పారు కనుక అవి చేస్తున్నావు. కానీ నీ మనసు ఎక్కడుంది? నీ మనసు లోపల ఉంది. నీ మనసు దేవుని దగ్గర లేదు, నీ హృదయం దేవుని దగ్గర లేదు. ఆయన దేవుడు కాబట్టి అన్ని చేశాడు కాబట్టి అది దేవుడు ఇచ్చాడు అని అందరూ అంటున్నారు కాబట్టి నువ్వు చేస్తున్నావు తప్ప నీ అంతటకు నువ్వు మారినటువంటి హృదయం కాదు అని వీళ్ళ గురించి చెప్తున్నాడు. అయితే ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధించరు, నా మాట నమ్ము. ఏమన్నాడు? నా మాట. అసలు ఎవరినన్నా నా మాట నమ్ము అని యేసుప్రభు వారు అడిగాడా?
నువ్వు నమ్ముతున్నావా అన్నాడు, కానీ నా మాట నమ్ము అని ఎందుకు చెప్పాడు ఆయన అంటే, ఖచ్చితంగా నేను చెప్పిందే జరుగుద్ది, నేను చెప్పిందే జరుగుద్ది. ఏం జరుగుద్ది ఇక్కడ రాశాడు, ఏమని రాశాడు? మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము, రక్షణ యూదులలో నుండి కలుగుతున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది, తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. ఈ ఆచారాలను బట్టి పద్ధతులను బట్టి ఆరాధించేవాడు దేవుడికి అవసరం లేదంట. ఆత్మతోనూ సత్యముతో ఆరాధించేవారే దేవునికి కావాలి. దేవుణ్ణి యథార్థముగా, ఇప్పుడు ఇందాక వాళ్ళ గురించి చెప్తే ఏమన్నాడు? వీళ్ళు వేషధారులు అన్నాడు. కొంతమంది వేషధారులుగా ఉండి దేవునికి ఆరాధన చేస్తారంట. ఏంటి వీళ్ళకి లాభం అంటే వ్యర్థమే, వాళ్ళు చేసినవన్నీ వ్యర్థమే. ఏంటిది? కానుకలు ఇచ్చినా వ్యర్థమే, ప్రార్థన చేసినా వ్యర్థమే, వాళ్ళు ఏం చేసినా వ్యర్థంగానే చేస్తున్నారంట. అందుకని దేవుడు మొదట మనలో కోరుకునేది ఏంటంటే యథార్థత. ఏంటిది మనలో కోరుకునేది? యథార్థత. 2వ దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము. యెహోవాకు స్తుతిగానము ఆరంభమాయను, అంతసేపును సర్వ సమాజము ఆరాధించుచుండెను. బాగా వినండి ఈ మాటల. మనం ఆరాధన ఎలా చేయాలనేది ఇందులో రాసి ఉన్నాయి. వారు అర్పించుట ముగించిన తరువాత రాజును అతని కోరునున్న వారందరూ తమ తలలు వంచి ఆరాధించిరి. రాజును అతనితో కూడనున్న వారు తమ తలలు వంచి ఆరాధించిరి. దావీదును దీర్ఘదర్శియగు ఆసాపును రచించిన శ్లోకములను ఎత్తి యెహోవాను స్తుతించుడని రాజైన హిజ్కియాయును అధిపతులను లేవీలకు ఆజ్ఞాపింపగా వారు సంతోషముతో స్తోత్రములు పాడి తల వంచి ఆరాధించిరి. ఎట్లాగంట? పాట కూడా తల వంచే, వాళ్ళు పాడేవాళ్ళు పాడుతున్నారు అనుకోండి, ఆరాధన చేసేవాళ్ళు తల వంచి ఆరాధించారు.